ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, తెలంగాణలోని రైతులందరికీ రైతు బంధుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది, అండ్ అలాగే ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి రైతు బంధు డబ్బులు అనేది ఇవ్వడం జరగదు. సో మీకు గనక ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేటివి వస్తాయో రావో తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఇన్ఫర్మేషన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ కూడా చేయండి. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోనైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులైతే లేవన్నమాట. అందుకనే రైతు బంధు సాయాన్ని చాలా రోజుల నుండి ఆపేయడం జరిగింది. అయితే అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి ఇచ్చే 12,000 కోట్లను అయితే అడగడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు తొలి విడత కింద కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లను మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన రుణాన్ని మనకు నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ 2,000 కోట్లను నేరుగా ఎవరైతే 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఉన్నారో వాళ్ళకైతే డైరెక్ట్గా వెయ్యాలన్నట్లు ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఆల్రెడీ మనకు ఇప్పుడు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. అయితే ఈసారి కొందరు అరువులను అయితే తీసేస్తారన్నట్లు మనకు వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరికైతే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఉన్నారో వాళ్ళందరినీ భూస్వాములుగా భావించి వాళ్ళకు రైతు బంధు పథకం కింద అర్హతనైతే తీసేస్తారని మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు బంధు వచ్చే అవకాశాలు ఉన్నాయి.